మై డియర్ ఫ్రెండ్స్, మనలో మన మాట. మనము అందరిలానే జీవిస్తున్నాం కదా. మరి ఎదురింటి కుటుంబంలో లేని శ్రమలు, ప్రక్కింటి కుటుంబంలో లేని బాధలు, ఇంటి వెనకాల ఉంటున్న కుటుంబంలో లేని శిక్షలు, మన ఇంటి మేడపైన ఉంటున్న వారి కుటుంబంలో లేని గద్దింపులు మన కుటుంబంలోనే ఎందుకు ఉంటున్నాయి? మన కుటుంబాన్ని ఎందుకు పట్టి పీడిస్తున్నాయి అని చాలాసార్లు మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం కదా. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ బైబిల్లో ఒక ఆన్సర్ ఉంది. మనకు అనుగ్రహింపబడిన బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనమందరం ఒకసారి చదివినట్లయితే, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఫ్రెండ్స్, ఈ వాక్యం మనము చదివాక ఇదే కరెక్ట్ ఆన్సర్ అని మనకు అనిపిస్తుంది కదా.